దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఈరోజు అన్నదిన వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. దేవుని వాక్యం ఈరోజు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు దేవుని దృష్టిలో ఆయనకి మనుషులందరూ ఒకటే, ఆయనకి మనుషులందరూ కావాలి. అందుకే అలాగని చెప్పి మనుషులు అందరూ ఎలా పడితే అలా జీవిస్తే ఆయన ఊరుకునే దేవుడు కూడా కాదు. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తున్నాం ఏంటంటే, పక్షపాతం ఎక్కువ మనుషుల్లో ఉంటుంది. ఎలా పక్షపాతం మనుషుల్లో ఉంటుందంటే, డబ్బున్న వాడిని ఒకలాగా చూడడం, డబ్బు లేని వాడిని ఒకలా చూస్తాం. డబ్బున్నవాడి పక్షంగానే మాట్లాడడం, డబ్బున్నవాడి పక్షంగానే మనం ఉండడం, ఇలాంటివి సమాజంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది కూడా ఎవరికి ఇలా ఉందో వాళ్ళ పక్షంగానే మాట్లాడరు, వారికే తీరుస్తారు. ఆ టైప్లో ఈరోజు సమాజమే అంత భయంకరంగా ఒక న్యాయాన్ని కూడా అన్యాయంగా త్రిప్పివేసే భ్రష్టత్వమైనటువంటి సమాజంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం అనేది వాస్తవ సంఘటన. అందుకని న్యాయాన్ని కూడా అన్యాయం చేసాడు. ఎందుకని కొంతమంది లంచాలు పుచ్చుకుంటారు, లంచాలు తీసుకుంటారు. వీటి వల్ల లంచాలు తీసుకుని పాపం అన్యాయస్తులైనటువంటి వారిని కూడా, న్యాయంగా ఉండేటువంటి వారిని కూడా అన్యాయస్తులుగా మార్చేసేటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది కనబడుతున్నారు. కొంతమంది ఉంటారు, వీళ్ళ మనవాళ్లే కదా అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద నింద వేసేయడం. ఈ టైపులో చాలామంది ఉన్నారు. కానీ ఇది దేవునికి విరుద్ధంగా మనం ఇప్పుడు ఏదీ చేయకూడదు. అసలు ఇది దేవునికి చాలా విరుద్ధమైంది. అందుకే దేవుడు అంటే, నాకు పక్షపాతం లేదు, నేను పక్షపాతిని కాదు, కానీ మీరెందుకు అలా పక్షపాతులుగా ఉంటున్నారు అనేది దేవుడు ఈరోజు మనకి ప్రశ్నిస్తున్నటువంటి ఒక విషయం. కనుక దేవుని నమ్మని బిడ్డలుగా నీకెందుకు పక్షపాతం? ఉన్నవాడిని ఒకలాగా, లేని వాడిని ఒకలాగా, చదువుకున్న వాడిని ఒకలాగా, చదువు లేని వాడిని ఒకలాగా సమాజంలో మనం అలా చూడడం అది దేవునికి విరుద్ధమైన కార్యం. కనుక మనం ఎవరి వైపు న్యాయం ఉందో వారి వైపే మాట్లాడాలి, ఎవరి వైపు అన్యాయం ఉందో వారి వైపు మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. కానీ ఇది నావాడు, ఇది మనవాడు అనే ఉద్దేశంతో న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పకూడదు, తీర్పు తీర్చకూడదు. అలా పక్షపాత ధోరణి అసలు దేవుని నమ్మిన బిడ్డల్లో మనలో ఉండకూడదు, మనలో పని చేయకూడదు అనేది. ఎందుకంటే దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు, నీతి కలిగిన వారిని ఆయన ఇష్టపడతాడు. కనుక మనం కూడా నీతిమంతులనే ప్రేమించాలి. అలాగని చెప్పి నీతిమంతులు తప్పు చేస్తే, నీతిమంతులు పాపం చేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు, క్షమించేవాడు కాదు. వారికి తగిన శిక్ష వారు వేస్తాడు. కానీ పొరపాటున ఆయన పక్షపాతం ఎవరికి కూడా చూపించేటువంటి దేవుడు మన దేవుడు కాదు. కనుక ఆయన ఎవరి పట్ల ఇంతవరకు పక్షపాతం చూపించలేదు, చూపించడు కూడా. ఆయన నమ్మిన బిడ్డలుగా నీవు కూడా ఒక్కరి పట్ల ఒకరికి, తోటి సహోదరుల పట్ల అందరిలా సమానంగా భావించు, అందరికీ సమానంగా తీర్పు తీర్చు, అందరికీ సమానంగా మాట్లాడు, చెప్పు. అంతేగాని నీకు కావలసిన వారికి ఒకలాగా, నీకు దూరంగా ఉన్న వారికి ఒకలాగా, నీ వాళ్ళకు ఒకలాగా, బయటి వాళ్ళకు ఒకలాగా దయచేసి పక్షపాత పరిస్థితిలోకి, ఆలోచనలోకి దయచేసి దేవుని బిడ్డలుగా మీరు వెళ్ళకూడదు అనేదే దేవుని సేవకుడిగా నేను అనుదినం కూడా మీకు విన్నవించుకున్న నా విజ్ఞాపన. ఎందుకంటే దేవుని సన్నిధిలో అట్టిది దేవునికి విరుద్ధమైన కార్యం. కనుక నీలో పక్షపాతమేయూ లేక దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మనం సత్యముగా నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక అలాంటి పక్షపాతం మనలో ఏది ఉన్నా అది దేవుని సన్నిధిలో, దేవుని ఎదుటే, వాక్యం ఎదుటే మనం సరి చేసుకుని, సరిదిద్దుకుని తీసేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభావం మన జ్ఞాపకం చేసుకోండి. మాలో ప్రభు ఏ పక్షపాతమైన మాలో ఉండుంటే దాన్ని తొలగించండి, తీసివేయండి. మనుషులందరి పట్ల అన్ని విషయాల, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా అందరి పట్ల సమాన భావము కలిగినటువంటి మనస్సులను మాకు అనుగ్రహించి మాకు దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.